హే గైస్! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏంటంటే, మనం డామ్‌తో ఎలాంటి ఆపరేషన్స్ చేయగలం అనేది చెప్తాను. ఓకేనా? సో, బిఫోర్ గోయింగ్ దట్ ఏంటంటే, నేను ఒక లెట్స్ సే లెట్ మీ ఓపెన్ మై హెచ్‌టీఎంఎల్ పేజ్. జస్ట్ ఎ మినిట్. ఇట్ వాస్ లోడింగ్. సో, ఇక్కడ నేనేం చేశానంటే, డామ్ ఇన్ హెచ్‌టీఎంఎల్ అండ్ సారీ డామ్ ఇన్ జావాస్క్రిప్ట్ అనేది ఒక హెడ్డింగ్ ట్యాగ్ అనేది క్రియేట్ చేసుకున్నా. హెచ్1 అండ్ దాని లోపల హెచ్1 ట్యాగ్ లోపల నేనేం చేశాను, డామిన్ జావాస్క్రిప్ట్ అని ఎలిమెంట్ అయితే నేను క్రియేట్ చేసుకున్నా. ఓకేనా? నౌ సీ ఇప్పుడు నేను ఏంటంటే, ఇక్కడ ఏదైతే డామ్ అనేది ఉందో, అది నేను జావాస్క్రిప్ట్‌ని యూజ్ చేసుకొని యాక్సెస్ చేసుకోవాలనుకుంటున్నా. ఇక్కడ ఏదైతే డామ్ అని ఉందో, దాన్ని నేను జావాస్క్రిప్ట్‌ని యూజ్ చేసుకొని యాక్సెస్ అయితే చేసుకోవాలనుకుంటున్నా. అది ఎలా? సో, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, కన్సోల్ ఓపెన్ చేసుకొని, ఓకేనా? విండో అని టైప్ చేయండి. ఓకేనా? విండో అని టైప్ చేయగానే, సో, ఎన్‌లార్జ్ చేయండి. కిందకు స్క్రోల్ చేస్తే మనకి ఏంటంటే, ఒక ఏపీఐ ఉండిద్ది. దట్ ఈస్ కాల్డ్ ద డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్‌ని యూజ్ చేసుకొని, ఓకేనా? ఈ డాక్యుమెంట్‌ని యూజ్ చేసుకొని వేర్ వి కెన్ యాక్సెస్ ద ఎలిమెంట్స్ ప్రెజెంట్స్ ఇన్‌సైడ్ అవర్ హెచ్‌టీఎంఎల్ పేజ్. ఓకేనా? హెచ్‌టీఎంఎల్ పేజ్‌లో ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో, అవి యాక్సెస్ చేసుకోవాలనుకుంటే, విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ డాక్యుమెంట్ వి ఆర్ గోయింగ్ టు యాక్సెస్ దెమ్. ఓకేనా? సో, ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటున్నాను. ఈ ఈ డాక్యుమెంట్ ఎందుకో. ఈ డాక్యుమెంట్‌ని యూజ్ చేసుకొని మనం ఏదైతే హెచ్‌టీఎంఎల్ ట్యాగ్స్ అయితే మన వెబ్ పేజ్‌లో ఉంటాయో, వాటిల్ని యూజ్ చేసుకొని, ఈ డాక్యుమెంట్‌ని యూజ్ చేసుకొని, మనం ఈ ట్యాగ్స్‌ననేది యాక్సెస్ అయితే చేసుకోవచ్చు. అది ఎలా? సో, నేను చెప్పాను. కన్సోల్ డాట్ లాగ్ ఓకేనా? డాక్యుమెంట్ డాట్ ఇప్పుడు మనకేంటంటే చాలా వేరియస్ ఇప్పుడు ఏంటంటే నాకు ఈ డామ్ ఇన్ హెచ్‌టీఎంఎల్ కావాలండి. ఓకేనా? డామ్ ఇన్ హెచ్‌టీఎంఎల్ కావాలి. సో, నేనేం చెప్పాను, ఏదైతే ఏపీఐ డాక్యుమెంట్ ఏపీఐ ఉండిద్దో దాన్ని యూజ్ చేసుకొని మనం ఈ ఎలిమెంట్స్‌ని తెచ్చుకోవచ్చు అని చెప్పాను కదా! అది ఎలా అంటే, సో, ఇప్పుడు మనకేంటంటే ఈ ఈ ఎలిమెంట్ ఉంది కదా! లైక్ సే ఈ ట్యాగ్ ఉంది. హెచ్1 ట్యాగ్. ఈ హెచ్1 ట్యాగ్‌ని యూజ్ చేసుకొని నేను ఇప్పుడు ఈ కంటెంట్‌ని యాక్సెస్ చేసుకుంటా. అది ఎలా అంటే డాక్యుమెంట్ డాట్ గెట్ ఓకేనా? గెట్ ఇక్కడ మనకేంటి చాలా సజెస్ట్ చేస్తుంది. గెట్ ఎలిమెంట్ బై ఐడీ, గెట్ ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్, గెట్ ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్, గెట్ ఎలిమెంట్స్ బై ట్యాగ్ నేమ్, గెట్ ఎలిమెంట్స్ బై ట్యాగ్ నేమ్ ఎన్ఎస్ఎన్ అండ్ గెట్ రూట్ నోడ్, గెట్ సెలక్షన్ అని ఇలా వచ్చింది. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే గెట్ ఎలిమెంట్స్ బై ట్యాగ్ నేమ్ అని తెచ్చుకుంటున్నాను. ఇక్కడ ఒకసారి ప్రొనౌన్సియేషన్ కరెక్ట్‌గా రీచ్ అయింది. గెట్ ఎలిమెంట్స్, ఎలిమెంట్స్, ఎలిమెంట్స్ నాట్ ఎలిమెంట్. గెట్ ఎలిమెంట్స్. ఎలిమెంట్స్ అంటే చాలా ఒకవేళ మన హెచ్‌టీఎంఎల్ పేజ్‌లో 2 హెచ్1 ట్యాగ్స్ ఉంటే 2, 2 రిప్రజెంట్ చేస్తాయి. ఓకేనా? గెట్ ఎలిమెంట్ బై ఐడీ అంటే ఒక ఎలిమెంటే కాబట్టి ఒకటే చేసిద్ది. ఎలిమెంట్స్ అంటే ఎన్నుంటే అన్నీ మనకి కన్సోల్ డాట్ లాగ్‌లో చూపిస్తది. అది ఎలా అంటే చెప్తాను చూడండి. సో, హెచ్1 ట్యాగ్ చూపిస్తాను. ఇప్పుడు నేను కన్సోల్ డాట్ లాగ్ ఓపెన్ చేస్తాను చూడండి. ఇక్కడ నాకు ఏంటి హెచ్‌టీఎంఎల్ కలెక్షన్ లోపల ఒక హెచ్1 ట్యాగ్ అనేది చూపిస్తుంది. ఎప్పుడైతే ఓపెన్ చేశానో నాకు 0 అంటే జస్ట్ ఎ మినిట్ లెట్ మీ షో యూ. ఇప్పుడు నా కోడ్ స్నిప్పెట్ ఏంటిది? జస్ట్ ఎ మినిట్. జస్ట్ ఎ మినిట్ లెట్ మీ రైట్ ఇట్ హియర్. నా కోడ్ స్నిప్పెట్ ఇది కదా! లెట్ మీ రిమూవ్ ద స్క్రిప్ట్. ఓకే. నా కోడ్ స్నిప్పెట్ ఇది. ఇప్పుడు నేనేం చేశాను, జావాస్క్రిప్ట్ కోడ్ కూడా కాపీ చేస్తాను. ఓకేనా? ఇది జేఎస్ కోడ్. నేను ఎప్పుడైతే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్స్ బై ట్యాగ్ నేమ్ అంటామో అంటే హెచ్1 ట్యాగ్ అనేది పాస్ చేశాను ఇక్కడ. అంటే ఎందుకు ట్యాగ్ అనేది పాస్ చేశాను? ఇక్కడ నేను ట్యాగ్ నేమ్ యూజ్ చేసుకొని నా డాక్యుమెంట్ లోపల ఏవైతే హెచ్1 ట్యాగ్స్ ఉంటాయో అవన్నీ తెచ్చుకుంటున్నాను. ఓకేనా? నేను గెట్ ఎలిమెంట్ బై ట్యాగ్ నేమ్ అని మెన్షన్ చేశాను. అంటే ఇక్కడ మనం ఈ ఫంక్షన్ లోపల ఏంటంటే
ఓన్లీ ట్యాగ్స్ అనేదే పాస్ చేయాలి. ఓకేనా? ట్యాగ్ నేమ్ అని ఇచ్చాం కాబట్టి, ఇక్కడ మనం ఓన్లీ ట్యాగ్స్ మాత్రమే పాస్ చేయాలి. ఓకేనా? నౌ సీ నాకు ఏంటంటే గెట్ ఎలిమెంట్స్ బై ట్యాగ్ నేమ్ అని ఇచ్చాను. అండ్ హెచ్1 ఇచ్చాను. ఓకేనా? సీ ఇప్పుడు నాకేంటంటే ఇదంతా అరే ఫార్మాట్‌లో రిప్రజెంట్ చేసిద్ది. ఓకేనా? ఎందుకు అరే ఫార్మాట్‌లో రిప్రజెంట్ చేసిద్దంటే వై? బికాజ్ ఇక్కడ చూసుకుంటే ప్రొనౌన్స్ ఒకసారి చూడండి. గెట్ ఎలిమెంట్స్, ఎలిమెంట్స్ అంటే మల్టిపుల్ హెచ్1 ట్యాగ్స్ ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడే ఇది ఈ లైన్ కాపీ చేసి ఇంకొక లైన్ పేస్ట్ చేశాను. ఓకేనా? ఇప్పుడు హెచ్1 ట్యాగ్స్ ఎన్నున్నాయి? 1 అండ్ 2 ఉన్నాయి కాబట్టి ఈ 2ని ఒక అరేలో రిప్రజెంట్ చేస్తది. ఓకేనా? ఒక అరేలో హెచ్1 అనేది ఇట్లా రిప్రజెంట్ చేసిద్ది. ఓకేనా? సో, ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటున్నాను. ఇక్కడ నాకు ఎందుకు అరేలో వచ్చిందంటే, మల్టిపుల్ హెచ్1 ట్యాగ్స్ ఉన్నాయి కాబట్టి, ఆ మల్టిపుల్ హెచ్1 ట్యాగ్స్ ఈ అరేలో రిప్రజెంట్ చేసిద్ది. ఇప్పుడు ప్రెజెంట్ నాకు ఓన్లీ సింగిల్ హెచ్1 ట్యాగ్ ఉంది కాబట్టి, ఈ అరేలో ఓన్లీ ఒక హెచ్1 ట్యాగే చూపిస్తుంది. అండ్ వి నో థట్ ఆహ్, అరే ఇండెక్స్ స్టార్ట్స్ విత్ 0. ఓకే. కూల్. నౌ ఇప్పుడు నేనేం చేస్తానంటే నాకు ఈ ఓకే. సి ఈ ఏవైతే సెలెక్ట్ చేసుకున్నానో ట్యాగ్స్ అవన్నీ ఒక వేరియబుల్‌లో కాపీ చేసుకుంటాను. ఓకేనా? కాట్స్ హెచ్1 ట్యాగ్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇట్లా పెట్టాను. ఓకే. కాన్స్ట్ హెచ్1 ట్యాగ్స్ అని పెట్టుకున్నాను. దెన్ ఇక్కడ మనకి ఏదైతే అరే వచ్చిందో ఇందాక ఆ అరే ఈ హెచ్1 ట్యాగ్స్‌లో సేవ్ అవుతది. లెట్ మీ షో యూ హెచ్1 ట్యాగ్స్. ఓకే. కూల్. సో, ఇప్పుడు సేమ్ రిజల్ట్ వచ్చింది. అండ్ ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఈ హెచ్1 ట్యాగ్‌ని యాక్సెస్ చేసుకోవాలనుకుంటే, ఈ హెచ్1 ట్యాగ్స్‌లో 0 ఇండెక్స్‌ని పాస్ చేయాలి. ఓకేనా? 0 ఇండెక్స్‌ని పాస్ చేస్తే నాకు చూసారా? ఈ హెచ్1 ట్యాగ్ అనేది సెలెక్ట్ అయ్యి అండ్ దాని లోపల ఏదైతే లైక్ సీ జస్ట్ ఎ మినిట్ లెట్ మీ షో యూ ద కంటెంట్ ఆల్సో. ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఏంటంటే, టెక్స్ట్ కంటెంట్ అని చూపించిద్ది. జస్ట్ ఎ మినిట్. ఓకే. జస్ట్ ఎ మినిట్. ఓకే. యాహ్! సో, లెట్ మీ షో యాహ్! సీ ఇన్నర్ డాట్ హెచ్‌టీఎంఎల్ అండ్ ఇన్నర్ డాట్ టెక్స్ట్ అనేది చూపిస్తుంది. ఈ ఇన్నర్ డాట్ హెచ్‌టీఎంఎల్, ఇన్నర్ డాట్ టెక్స్ట్ అనేది డిఫరెన్స్ నేను లేటర్ చెప్తాను. బట్ ఇన్నర్ డాట్ టెక్స్ట్ అంటే ఏదైతే మన హెచ్‌టీఎంఎల్ ట్యాగ్ లోపల కంటెంట్ ఉండిద్దో దాన్ని రిప్రజెంట్ చేసిద్ది. ఈ ఇన్నర్ డాట్ టెక్స్ట్ అనేది మన హెచ్‌టీఎంఎల్ హెచ్1 ట్యాగ్ లోపల ఏదైతే కంటెంట్ ఉండిద్దో దాన్ని రిప్రజెంట్ చేసిద్ది. ఇప్పుడు నేను సీ లెట్ మీ రిఫ్రెష్ ద బ్రౌజర్. ట్యాగ్స్ ఆఫ్ 0 ఇండెక్స్ అనేది యాక్సెస్ చేసుకోగానే నాకు ఈ హెచ్‌టీఎంఎల్ ట్యాగ్ అనేది వచ్చింది. నౌ దీని లోపల ఏదైతే లైక్ సీ ఈ హెచ్1 ట్యాగ్ అనేది వచ్చింది కదా! ఈ హెచ్1 ట్యాగ్‌లో ఏదైతే కంటెంట్ ఉందో అది ప్రింట్ చేయాలనుకుంటే నేను చెప్పాను ఇందాక. డాట్ ఇన్నర్ టెక్స్ట్ అనేది చెప్పాను. ఓకేనా? సీ నాకు డౌన్ ఇన్ హెచ్‌టీఎంఎల్ అనేది రిజల్ట్ కింద వచ్చింది. ఇన్నర్ డాట్ టెక్స్ట్ అంటే ఒక ఏదైతే హెచ్1 ఏదైనా ట్యాగ్ లోపల ఓకేనా? ఏదైనా ట్యాగ్ లోపల కంటెంట్ కావాలనుకుంటే మనం ఈ ఇన్నర్ టెక్స్ట్ అనేది యూజ్ చేస్తాము. ఓకేనా? ఇన్నర్ టెక్స్ట్ దేనికి? ఏదైనా ట్యాగ్ లోపల కంటెంట్ కావాలనుకుంటే మనం ఈ ఇన్నర్ టెక్స్ట్ అనేది యూజ్ చేస్తాము. ఓకే. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే మల్టిపుల్ హెచ్1 ట్యాగ్స్ అనేది క్రియేట్ చేసుకుంటా. లెట్స్ సే heading 2 and let's me add it here. Heading 3, heading 4, heading 5, heading 6. ఓకే. కూల్. నౌ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ హెచ్1 ట్యాగ్స్‌ని లాక్ చేస్తాను. ఓకే. సో, నాకు చూస్తే 1, 2, 3, 4, 5, 6 ఎందుకొచ్చినియి అంటే, నా హెచ్‌టీఎంఎల్ పేజ్‌లో 6 హెచ్1 ట్యాగ్స్ ఉన్నాయి కాబట్టి, నాకు 6 హెచ్1 ట్యాగ్స్ అయితే వచ్చాయి. ఓకేనా? సో, ఇక్కడ నాకు ఎందుకు అన్నీ వచ్చినియి అంటే, గెట్ ఎలిమెంట్స్ బై ట్యాగ్ నేమ్. ఏదైతే హెచ్1 ట్యాగ్స్
ఉంటాయో అవన్నీ తెస్తాయన్నమాట. అవన్నీ తెచ్చి ఒక అరే ఫార్మాట్‌లో ఉండి ఈ హెచ్1 ట్యాగ్‌లో స్టోర్ అవుతాయన్నమాట. నౌ సీ ఇప్పుడు నాకు ఈ హెడ్డింగ్ 5 అనేది యాక్సెస్ చేసుకోవాలనుకుంటే చెప్పాను కదా! ఫస్ట్ వన్ వచ్చేసి 0 ఇండెక్స్‌డ్ కదా! అంటే 0, 1, 2, 3, 4 ఓకేనా? ఎప్పుడైతే నేను 4ని యూజ్ చేస్తానో ఓకేనా? 4 డాట్ అండ్ దాని లోపల టెక్స్ట్ కావాలనుకుంటే ఇన్నర్ టెక్స్ట్ ఓకేనా? ఇన్నర్ టెక్స్ట్. సో, హెడ్డింగ్ 5 అనేది నాకు వచ్చింది. ఇన్నర్ టెక్స్ట్ దేనికి? ఒక ట్యాగ్ లోపల ఏదైతే కంటెంట్ ఉందో దాన్ని యాక్సెస్ చేసుకోవాలనుకుంటే వి విల్ యూజ్ ద ఇన్నర్ టెక్స్ట్. ఎందుకు ఇక్కడ మనం అరే లాగా క్రియేట్ చేసుకుంటున్నాం? ఎందుకు ఇలా మనం అరే ఇండెక్స్డ్ బేస్డ్ యాక్సెస్ చేసుకుంటున్నామంటే ఇక్కడ మనకి ప్రొనౌన్స్ మీరు ఒకసారి రీడ్ చేయండి. ఎలిమెంట్స్ నాట్ ఎలిమెంట్. ఎలిమెంట్స్ అంటే హెచ్1 ట్యాగ్‌తో ఏవైతే ఎలిమెంట్స్ ఉంటాయో మన హెచ్‌టీఎంఎల్ పేజ్‌లో అవన్నీ ఒక అరే ఫార్మాట్‌లో క్రియేట్ అయిపోయి, మన హెచ్1 ట్యాగ్‌లో స్టోర్ అవుతాయన్నమాట. మనం ఇప్పుడేం చేస్తున్నాము, ఈ హెచ్1 ట్యాగ్స్ అరేని యూజ్ చేసుకొని బేస్డ్ ఆన్ ఇండెక్స్ మనం ఏంటంటే, ఆ ఇన్నర్ హెచ్‌టీఎంఎల్‌ని యాక్సెస్ అయితే చేసుకుంటున్నాము. ఓకే. సో, ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటున్నాను. జస్ట్ ఎ మినిట్ లెట్ మీ ఓకే. యాహ్! నౌ ఇప్పుడేంటంటే, నేను జస్ట్ ఏ మినిట్. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే లాగ్ ఓకే. సారీ. ఇక్కడ నేను యాంకర్ ట్యాగ్ కూడా క్రియేట్ చేసుకుంటున్నాను. లెట్స్ సే యాంకర్ ఓకే. జస్ట్ మినిట్ లింక్ ట్యాగ్. దెన్ ఓకే. హ్మ్. హెచ్1 ట్యాగ్. లెట్స్ సే హెచ్1 ట్యాగ్. ఓకే. కూల్. నౌ ఇప్పుడు నాకు జస్ట్ ఎ మినిట్ కాంట్ రీడ్ ద ప్రాపర్టీస్ అన్‌డిఫైన్డ్ ఇన్నర్ టెక్స్ట్ అనేది రీడ్ చేయలేకపోతుంది. బట్ ఇప్పుడు నాకు ఎందుకు ఎర్రర్ వస్తుందంటే సీ ఎందుకంటే, మనం ఇండెక్స్ 4 అనేది యాక్సెస్ చేసుకుంటున్నాం. బట్ మన హెచ్‌టీఎంఎల్ పేజ్‌లో ఓన్లీ 1 హెచ్‌టీఎంఎల్ ట్యాగ్ ఉంది కాబట్టి, ఇది 0 ఇండెక్స్‌డ్ అవుతది. ఇప్పుడు నేను 0 పెట్టి హెచ్1 లైక్ ఇన్నర్ టెక్స్ట్ అని ఇస్తే నాకు హెచ్1 ట్యాగ్ అనేది ప్రింట్ చేసింది. ఓకేనా? అంటే ఈ హెచ్1 ట్యాగ్ లోపల ఏదైతే కంటెంట్ ఉందో, ఆ కంటెంట్‌ని ప్రింట్ చేసింది. ఓకే. కూల్. నౌ ఇప్పుడు నేను యాంకర్ ట్యాగ్‌ని సెలెక్ట్ చేయాలి. ఓకేనా? కాన్స్ట్ ఏ ఈజ్ ఈక్వల్స్ అంటే యాంకర్ ట్యాగ్ ట్యాగ్స్ ఓకే. సేమ్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్స్ సారీ గెట్ ఎలిమెంట్స్ బై ట్యాగ్ నేమ్ ఓకేనా? సో, ఇప్పుడు నేను యాంకర్ ట్యాగ్‌తో ఏవైతే ఉంటాయో అవన్నీ తెచ్చుకుంటాను. లాగ్ యాంకర్ ట్యాగ్స్. ఓకే. సో, ఇప్పుడు నాకు అగైన్ సేమ్ ఇందాక ఎలా అయితే హెచ్1 ట్యాగ్స్‌కి అరే అయితే క్రియేట్ అయిందో, ఇప్పుడు యాంకర్ ట్యాగ్ కూడా అలానే అరే అయితే క్రియేట్ అయింది. ఓకే. అండ్ ఇప్పుడు నేను దాని లోపల కంటెంట్‌ని యాక్సెస్ చేసుకోవాలనుకుంటే సేమ్ 0 అండ్ ఇన్నర్ హెచ్‌టీఎంఎల్. ఇప్పుడు లింక్ ట్యాగ్ అనేది వచ్చింది. ఓకే. సో, ఇలా మనం ఏంటంటే ట్యాగ్ నేమ్ యూజ్ చేసుకొని ఎలిమెంట్స్‌నయితే యాక్సెస్ చేసుకుంటాము. ఎప్పుడైతే మనం ట్యాగ్ నేమ్ యూజ్ చేసామో అప్పుడు ఏవైతే మనం ఇక్కడ ట్యాగ్ మెన్షన్ చేస్తామో ఆ ఎలిమెంట్స్ అన్నీ సెలెక్ట్ అవుతాయి. ఓకేనా? బట్ నా రిక్వైర్మెంట్ ఏంటంటే పర్టిక్యులర్ ఆహ్, లెట్స్ సే జస్ట్ ఎ మినిట్. ఓకే. సీ నాకిప్పుడేంటంటే ఓన్లీ ఓకే. జస్ట్ ఎ మినిట్. హెచ్1 ట్యాగ్ 2, హెచ్1 ట్యాగ్ 3, హెచ్1 ట్యాగ్ 4, హెచ్1 ట్యాగ్ 5 ఓకే. సో, ఇలా హెచ్1 ట్యాగ్ 1 ఓకే. 1 హెచ్1 ట్యాగ్ 2, హెచ్1 ట్యాగ్ 3, హెచ్1 ట్యాగ్ 4, హెచ్1 ట్యాగ్ 5 అని ఇలా ట్యాగ్స్ క్రియేట్ చేసుకున్నాను. నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఓకేనా. లెట్ మీ రిమూవ్ థిస్ ఓకే. సో, లెట్ మీ కమెంట్ ఔట్ థిస్ ఓకే. నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఓన్లీ ఈ హెచ్1 ట్యాగ్ మాత్రమే కావాలి. ఓకేనా. హెచ్1 4 ట్యాగ్ ఏదైతే ఉందో అది కావాలి. రిమైనింగ్ ఏవి వద్దు. ఓకేనా. ఏవి వద్దు. అప్పుడు నేనేం చేస్తానంటే ఐడీ ఈజ్ ఈక్వల్స్ టు హెడ్డింగ్
అని ఇస్తాను. ఓకేనా? ఐడీ ఈజ్ ఈక్వల్స్ టు హెడ్డింగ్ అని ఇస్తాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కాన్స్ట్ హెడ్ ట్యాగ్ ఈజ్ ఈక్వల్స్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఇందాక మనం ఏం చేసాము? గెట్ ఎలిమెంట్స్ బై ట్యాగ్ అని ఇచ్చాము. ఇప్పుడు గెట్ ఎలిమెంట్ బై ఐడీ. ఓకేనా? గెట్ ఎలిమెంట్ బై ఐడీ అని ఇస్తాను. అండ్ ఇప్పుడు నేను ఆ ఐడీ పాస్ చేయాలి. ఇక్కడ ఏమని ఐడీ ఇచ్చాను? హెడ్డింగ్ అని ఇచ్చాను. ఓకే. సింపుల్ నేను హెడ్డింగ్ అని ఇచ్చి కన్సోల్ డాట్ లాగ్ హెచ్1 సారీ హెడ్ ట్యాగ్ అని ఇస్తాను. లెట్ మీ షో యూ ద కన్సోల్. ఓకే. కూల్. నాకిప్పుడేంటంటే హెచ్1, హెచ్1 దెన్ ఐడీ హెడ్డింగ్ అనేది సెలెక్ట్ అయింది. లెట్ మీ షో యూ దట్ ఇన్నర్ హెచ్‌టీఎంఎల్. ఓకే. సీ ఈ ఇన్నర్ హెచ్‌టీఎంఎల్‌లో ఇన్నర్ టెక్స్ట్‌లో ఏదైతే ఉందో ఇన్నర్ హెచ్‌టీఎంఎల్ అని వచ్చింది. ఇన్నర్ టెక్స్ట్‌లో హెచ్14 ట్యాగ్ అనేది ఉంది. ఓకేనా? నౌ ఇప్పుడు నేనేం చేస్తాను? డాట్ ఇన్నర్ ఇన్నర్ టెక్స్ట్. ఓకేనా? ఇన్నర్ టెక్స్ట్. ఇన్నర్ టెక్స్ట్ అంటే టెక్స్ట్. ఈ హెడ్డింగ్ ట్యాగ్ లోపల ఏదైతే టెక్స్ట్ ఉండిద్దో ఆ టెక్స్ట్‌ని ప్రింట్ చేసేది. ఓకే. సో, సి ఓకేనా? హెచ్14 ట్యాగ్. ఇప్పుడు మనం ఏంటంటే ఇది ఐడీ కదా! ఐడీని మనం ఇది హెడ్డింగ్ అనేది ఐడీ కదా! ఐడీని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము? హ్యాష్ అండ్ హెడ్డింగ్ అనేది మెన్షన్ చేస్తాం కదా! ఇప్పుడు మనం అలా మెన్షన్ చేయొచ్చు ఎక్కడంటే చూద్దాము. ఏమొచ్చిందో మీకు చూపిస్తాను. సి ఇక్కడ ఏం వస్తుందంటే కెన్ నాట్ రీడ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ నల్. ఓకే. సో, ఇప్పుడు నేను ఓన్లీ హెడ్ ట్యాగ్ అనేది చేస్తున్నాను. నల్ అనేది వచ్చింది. ఓకేనా? అంటే ఈ జావాస్క్రిప్ట్ కోడ్ ఏంటంటే ఇక్కడున్న డాక్యుమెంట్‌లో ఏదైతే హెచ్4 ట్యాగ్ ఉందో అది రీడ్ చేయలేకపోతుంది. ఎందుకు రీడ్ చేయలేకపోతుందంటే ఇక్కడ మనం ఏం చేసాము? గెట్ ఎలిమెంట్ బై ఐడీ అన్నాము. ఓకేనా? జస్ట్ మనం ఆ ఐడీని పాస్ చేస్తే చాలు. ఈ హాష్‌ని పాస్ చేయవసరం లేదు. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ మనం మెన్షన్ చేస్తున్నాము ఐడీ అని. ఓకేనా? అంటే ఇక్కడ మనం ఓన్లీ ఐడీ మాత్రమే పాస్ చేయాలి. హాష్ అనేది పాస్ చేయవసరం లేదు. ఓకేనా? జస్ట్ మనం ఐడీ అనేది పాస్ చేస్తే చాలు. ఓకే. సో, మనం ఏంటంటే ఈ ఐడీస్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఇలాంటి సిట్యుయేషన్‌లో నా దగ్గర మల్టిపుల్ హెచ్1 ట్యాగ్స్ ఉన్నాయి. ఓన్లీ నాకు సింగిల్ హెచ్1 ట్యాగ్ కావాలి. అలాంటప్పుడు నేను ఇలా ఐడీస్ క్రియేట్ చేసుకొని ఓన్లీ ఈ సింగిల్ ఐడీ అనేది సెలెక్ట్ చేసుకొని మనం ఇన్నర్ టెక్స్ట్ అనేది రీడ్ చేసుకుంటాము. ఓకే. సో, యాహ్! హెచ్14 ట్యాగ్ అనమాట. ఓకే. సో, ఇంకొక మెథడ్ ఏంటంటే ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే లెట్ మీ రిమూవ్ దిస్. ఓకే. నావ్ అండ్ ఎల్ఎంఐ. ఓకే. సారీ. నావ్ అనే ట్యాగ్ క్రియేట్ చేసుకున్నా. యూఎల్ఎల్ఐ అండ్ హోమ్. ఓకేనా? దీనికేంటంటే నేను క్లాస్ నేమ్ ఇస్తున్నాను. ఓకే. జస్ట్ ఎ మినిట్. సో, ఎల్ఐ ఇంటూ 5 డాట్ లెట్స్ సే నావ్ ఐటెమ్స్. ఓకేనా? సో, ఇప్పుడు నేనేం చేశానంటే ఇలా 5 లెట్స్ సే 5 నావ్ ఐటెమ్స్ క్రియేట్ చేసుకున్నాను. సో, ఫస్ట్ వన్ వచ్చేసి హోమ్, దెన్ అబౌట్ అస్, లెట్స్ సే కెరియర్స్ అండ్ కాంటాక్ట్ అస్, దెన్ లెట్స్ సే సైన్ ఇన్. ఓకే. ఇలా నేనంటే ఒక నావ్ బార్ లాగా క్రియేట్ చేసుకున్నాను. నావ్ ట్యాగ్స్. ఓకే. నౌ ఇప్పుడు నేను ఈ క్లాస్ నేమ్ యూజ్ చేసుకొని ఈ ట్యాగ్స్ అనేది అన్నీ తెచ్చుకుంటాను. ఓకేనా? నావ్ ఐటెమ్స్ అనే క్లాస్ నేమ్ యూజ్ చేసుకొని ఈ అన్నీ ఓకేనా? ఈ అన్ని ఐటెమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తెచ్చుకుంటా. అవి ఎలా అంటే కాన్స్ట్ నావ్ ఐటెమ్స్ ఈజ్ ఈక్వల్స్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై క్లాస్ నేమ్. ఓకేనా? బై క్లాస్ నేమ్. ఓకేనా? గెట్ ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్. ఓకేనా? నౌ సీ ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ క్లాస్ నేమ్‌ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను. నౌ లాగ్
నావ్ ఐటెమ్స్ ఇచ్చాను. ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ చూస్తే నాకు సి ఎల్1 డాట్ నావ్ ఐటెమ్స్, ఎల్1 డాట్ నావ్ ఐటెమ్స్, ఎల్1 డాట్ నావ్ ఐటెమ్స్ ఇలా 5 టైమ్స్ వచ్చింది. అంటే నా హెచ్‌టీఎంఎల్ పేజ్‌లో ఏవైతే నావ్ ఐటెమ్స్ అనే క్లాస్ నేమ్‌తో ట్యాగ్స్ ఉంటాయో, ఆ ట్యాగ్స్ అన్నీ సెలెక్ట్ చేస్తదనమాట. ఓకేనా? ఏదైతే నావ్ ఐటెమ్స్ అనే క్లాస్ నేమ్‌తో ఎలిమెంట్స్ ఉంటాయో, ఆ ఎలిమెంట్స్ అన్నీ సెలెక్ట్ చేస్తది. ఓకే. సో, ఇప్పుడు నేను సేమ్ ఇండెక్స్ బేస్డ్ యూజ్ చేసుకొని, దాని లోపల ఇన్నర్ టెక్స్ట్ అనేది యాక్సెస్ చేసుకుంటాను. ఇన్నర్ టెక్స్ట్. ఓకేనా? సీ ఇప్పుడు చూడండి. హోమ్ అనేదొచ్చింది. అండ్ లెట్స్ సే 3 సో, కాంటాక్ట్ అస్ అనేదొచ్చింది. ఓకే. కూల్. సో, ఇన్నర్ టెక్స్ట్ దేనికి? ఇన్నర్ అంటే ఏవైతే ట్యాగ్ లోపల టెక్స్ట్ అనేది ఉండిద్దో వాటిల్ని తెచ్చుకోవటానికి మనం ఇన్నర్ టెక్స్ట్ అనేది యూజ్ చేస్తాం. అండ్ ఇలా 3 వేస్‌లో యాక్సెస్ చేసుకుంటాం. ఫస్ట్ వే ఏంటిది? సో, ఐ థింక్ ఐ క్లోజ్డ్ ఇట్. ఓకే. సో, గెట్ ఎలిమెంట్స్ బై ట్యాగ్ నేమ్. ఓకేనా? అంటే ట్యాగ్ నేమ్ ఇక్కడ సింపుల్‌గా ప్రొవైడ్ చేస్తామో, దెన్ సెకండ్ వే ఏంటి? గెట్ ఎలిమెంట్ బై ఐడీ. ఓకేనా? ఐడీ ఎప్పుడైతే ఇచ్చామో ఓన్లీ సింగిల్ ఎలిమెంట్ మాత్రం సెలెక్ట్ అవుతది. గెట్ ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్ అంటే ఇక్కడ ఏదైతే క్లాస్ నేమ్ మెన్షన్ చేస్తామో, ఆ క్లాస్ నేమ్‌తో ఏవైతే ఎలిమెంట్స్ ఉంటాయో, ఆ ఎలిమెంట్స్ మొత్తం సెలెక్ట్ అవుతాయన్నమాట. ఇంకొకటేంటంటే సో, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై నేమ్. సో, వాట్ ఈస్ దిస్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్స్ బై నేమ్ అంటే, సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే లెట్ మీ క్రియేట్ ద ఫార్మ్. ఓకే. ఫార్మ్ సారీ. సో, ఈ ఫార్మ్ లోపల నేనేం చేస్తున్నానంటే ఇన్‌పుట్ లెట్స్ సే నేమ్. ఓకే. దెన్ ఓకే. లెట్స్ సే F9 కూల్. నౌ లెట్ మీ రిమూవ్ దిస్ ఐడీ జస్ట్ అనేది. సో, ఇప్పుడు నేనేంటంటే ఈ ఏదైతే ఓకే. జస్ట్ ఇనీషియల్‌గా నేను ఒక వాల్యూ అనేది అసైన్ చేసుకుంటాను. లెట్స్ సే అవినాష్. ఓకే. యాహ్! ఇప్పుడు నాకు ఒక ఇన్‌పుట్ ఫార్మ్ అనేది క్రియేట్ అయింది. ఓకేనా? సో, ఇట్ వాస్ యాక్సెప్టింగ్ లెట్ మీ షో యూ. సో, ఇన్‌పుట్‌గా ఒక ట్యాగ్ అయితే క్రియేట్ చేసుకున్నాను. అండ్ ఇనీషియల్‌గా ఒక వాల్యూ వచ్చేసి ఇచ్చుకున్నాను అవినాష్ అని. ఓకే. దానికి నేమ్ వచ్చేసి లెట్స్ సే ఎఫ్ నేమ్ అని ఇచ్చాను. నేమ్ అనమాట. సో, ఇప్పుడు నేనేంటంటే నాకు ఈ ఇన్‌పుట్ కావాలి. ఓకేనా? అది ఎలా అంటే గెట్ ఎలిమెంట్స్ బై నేమ్. మనం ఏంటంటే ఈ ఏవైతే ఇన్‌పుట్స్‌లో నేమ్ అనేది ఇస్తామో, ఈ నేమ్స్ యూజ్ చేసుకొని మనం ఏంటంటే ఎలిమెంట్స్‌ని గెట్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఇప్పుడు ఎఫ్ నేమ్ అనేది ఒక ఎలిమెంట్ లైక్ ఎఫ్ నేమ్ అనేది ఇచ్చుకున్నాను ఈ నేమ్‌కి. సో, ఈ నేమ్ ఇచ్చుకొని నేను ఏంటంటే ఎలిమెంట్‌ని తెచ్చుకుంటాను. ఎఫ్ నేమ్ లెట్స్ సే కాన్స్ట్ ఇన్పుట్స్ అని ఇచ్చుకున్నాను. లెట్ మీ కన్సోల్ డాట్ లాగ్ ఇన్పుట్స్. సో, ఇక్కడ ఇన్పుట్స్ అని ఇస్తాను. ఓకే. కూల్. లెట్ మీ ఓపెన్ ద కన్సోల్ డాట్ లాగ్. సో, ఒక నోడ్ లిస్ట్ అనేదొచ్చింది. నోడ్ లిస్ట్. ఓకే. నోడ్ లిస్ట్ అనేదొచ్చింది. లెట్ మీ ఓపెన్ ఇట్ అండ్ ఇది కూడా నోడ్ లిస్ట్ అనేది నేను ఫ్యూచర్ వీడియోస్‌లో కవర్ చేస్తాను. ఇప్పుడే కాదు. ఈ నోడ్ లిస్ట్‌లో నాకు అగైన్ 0 ఇండెక్స్డ్ బేస్‌లో ఇన్పుట్ అనేది అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి సేమ్ ఇందాక ఏవైతే పారాగ్రాఫ్ ట్యాగ్స్ గాని, హెచ్1 ట్యాగ్స్ అయితే ఉందో సేమ్ అలానే అనమాట. ఓకేనా? నౌ ఇప్పుడు నాకు చూస్తే ఇన్నర్ డాట్ టెక్స్ట్ అనేది ఎంప్టీగా ఉంది. ఓకేనా? సో, వై ఎంప్టీ అవన్నీ నేను లేటర్ కవర్ చేస్తాను. బట్ ఏంటంటే ఈ వీడియో ఓన్లీ ఎలిమెంట్స్‌ని ఎలా డిఫరెంట్ వేస్‌లో సెలెక్ట్ చేసుకుంటాం అండ్ టెక్స్ట్‌ని యాక్సెస్ చేసుకుంటాం అని. ఓకే. ఓకే. కూల్. నౌ సీ ఇలా మనమేంటంటే ఇన్‌పుట్స్‌ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే వి యూజ్ ద ఎయిదర్ క్లాస్ నేమ్ ఆర్ ఇక్కడ క్లాస్ నేమ్ అయినా ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ ఐడీ అయినా ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ ఇక్కడ మనం ఏదైతే నేమ్ అయితే ప్రొవైడ్ చేస్తామో ఆ నేమ్‌ని యూజ్ చేసుకొని కూడా మనం ఎలిమెంట్స్ అనేవి యాక్సెస్ చేసుకోవచ్చు. లెట్ మీ క్రియేట్ ద అనదర్ ఎలిమెంట్. ఓకే. ఇలా 4 ఎలిమెంట్స్ క్రియేట్ చేసుకున్నా. నౌ ఈ నోడ్ లిస్ట్‌లో నాకు 4 ఎలిమెంట్స్ ఉంటాయి. ఇన్పుట్ అని. ఓకే. లెట్ మీ యాక్సెస్ ద ఫస్ట్ వన్ అండ్ కన్సోల్ డాట్ లాగ్ ఇక్కడ నాకు ఇన్పుట్ అనేది వచ్చింది. ఈ ఇన్పుట్‌లో
సో, ఇనీషియల్‌గా ఏదైతే కంటెంట్ ఉందో, ఆ కంటెంట్ ఎక్కడుంటదంటే జస్ట్ ఎ మినిట్ లెట్ మీ షో యూ. సో, ఇది ఇన్నర్ డాట్ హెచ్‌టీఎంఎల్‌లో ఉండదు. ఓకే. సో, లెట్ మీ షో యూ. జస్ట్ ఎ మినిట్. ఇక్కడ నాకేంటంటే డిఫాల్ట్ వాల్యూ అని ఉండిద్ది. ఆర్ ఎల్స్ మనం ఏంటంటే వాల్యూ అయినా అనొచ్చు. ఓకే. సో, వాల్యూ చూసారా? వాల్యూ అనిస్తే నాకు వాల్యూ అంటే దీని లోపల ఏదైతే వాల్యూ ఉండిద్దో ఓకేనా? అంటే ఇదనమాట. ఓకేనా? ఇదొచ్చిద్ది నాకు. ఓకే. కూల్. ఆర్ ఎల్స్ నాకు ఏంటంటే ఇంకొకటేంటిది ఇందాక చూపించాను డాక్యుమెంట్‌లో డాట్ డిఫాల్ట్ వాల్యూ ఆ విలువస్ అనేది వచ్చింది. ఓకేనా? వి కెన్ ఏంటంటే ఏదైతే డిఫాల్ట్‌గా పాస్ చేసామో ఆ వాల్యూని యాక్సెస్ చేసుకోవాలనుకుంటే ఐదర్ వి కెన్ యూజ్ వాల్యూ ఆర్ ఎల్స్ డిఫాల్ట్ వాల్యూ ఆల్సో. ఓకే. సో, ఇలా మనం ఏంటంటే ట్యాగ్స్‌ని యాక్సెస్ చేసుకుంటాము. అండ్ ట్యాగ్స్ లోపల ఉన్న కంటెంట్‌ని యాక్సెస్ చేసుకుంటాము. లేటర్ వీడియోస్‌లో ఇంకొన్ని కాన్సెప్ట్స్ చెప్పి నేను ఒక ప్రాజెక్ట్ చేస్తాను. చిన్న ప్రాజెక్ట్. ఓకేనా? గెస్ చేయ నంబర్ అని. ఓకే. సో, యాహ్! ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటున్నాను. ఎలిమెంట్స్‌ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అండ్ దాని లోపల ఉన్న టెక్స్ట్‌ని ఎలా యాక్సెస్ చేసుకోవాలని. ఇఫ్ ఎట్ ఆల్ మీకు అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అగైన్ ఐ విల్ రీమేక్ ద వీడియో. ఓకే. సో, యాహ్! మీకు ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఓకే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ. టేక్ కేర్. బై.